హాయ్ అండి. ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలతోని మీ ముందుకు వచ్చాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి ఒక్కసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకున్నాం అంటే చక్కగా కూరలు వండుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, పప్పు, సాంబారు, పప్పులుసు ఏవైనా అన్నంలోకి సైడ్గా నంచుకొని తినడానికి కూడా ఈ వడియాలు చాలా కమ్మగా ఉంటాయి. సగ్గుబియ్యం వడియాలు, వరిపిండి వడియాలు, చాలా రకాల వడియాలు పెట్టుకుంటాం కదా. అందులో బూడిద గుమ్మడికాయ వడియాలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వడియాల కోసం బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకోవాలి. నిండా తెల్లగా బూడిదలా ఉండాలండి. అలా ఉన్న కాయ అయితే మనకి చాలా రుచిగా వస్తాయి వడియాలు. దాన్ని శుభ్రంగా ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి కడిగేసాను. కడిగేసిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా పై తీసేసి శుభ్రంగా మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలంటే పైన ఉండే తొక్క అంతా తీసేయాలి. ఇలాగ రెడీ అయింది కదా, దాని నుంచి పక్కన ఉంచుకొని ఒక ముక్క మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. పైన ఉండే తొక్కను తీసేస్తానండి. తొక్కనంతా తీసి మనం బూడిద గుమ్మడికాయ వడియాలు చాలా రకాలుగా ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు వారి అభిరుచికి తగినట్టుగా పెట్టుకుంటారు. తొక్కతో కూడా చాలామంది పెట్టుకుంటారు. తొక్కతో పెట్టుకున్న వడియాలు చిన్న చేదు వస్తాయి, అందుకు మాకు నచ్చదు. సో నేనైతే తొక్కలు తీసే పెడతాను వడియాలు. ఇలా పైనుండే గట్టిగా ఉంటుంది కదండి, ఆ తొక్కని మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా చాకుతో కానీ కత్తిపెట్టతో కానీ తీసుకోలేండి. ఆ తొక్క అంతా తీసేసాను శుభ్రంగా. తొక్క అంతా తీసేసి లోపల గింజలు ఉంటాయి చూడండి, ఆ గింజల దగ్గర ఉండే గింజలు తీసుకుంటే చాలండి. గురుజు అంతా తీసి అక్కర్లేకుండా లోపల ఉండే గింజల్ని అలాగా తీసేసి ముందు దాంట్లోని మొత్తం ఆ మెత్త గింజలతో ఉండే ఆ బురుగు అంతా తీసేసి గింజలంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని ముక్కలన్నిటినీ చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చాలాసార్లు ఏం చేస్తానంటే కొంచెం మినపరుబ్బు వేసి ఆ గింజలు ఆ తొక్కలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వడియాలు పెట్టుకోవచ్చండి. ఏవైనా పులుసులు తాలింపు వేసుకున్నప్పుడు బాగుంటాయి. కానీ నేనైతే ఆ వడియాలు పెట్టను. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేస్తాను. మొత్తం బూడిద గుమ్మడికాయ అంతా కట్ చేసి అలాగే చాలామంది గుడ్డలోని కట్టేస్తారు. నేనైతే కొంచెం గ్రైండర్ చేశానండి. కొంచెం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, కోర్సుగా ఏం ఎక్కువ అక్కర్లేదు, ఒక ట్రిప్పు తిప్పితే చాలు. అలా మిక్సీ పట్టుకొని మొత్తం ముద్దంతా తయారు చేసుకోవాలండి. ఇవి బూడిద గుమ్మడికాయ నుండి ముక్కలన్నింటినీ మిక్సీ పట్టుకొని ఒక ముద్దలాగా తయారు చేయాలి. మొత్తం మిక్సీ అంతా పట్టేసుకోవాలి. అన్ని ముక్కలు కోర్సుగా ఒకే ఒక్క పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకుంటే దీంట్లో నుంచి వాటర్ తొందరగా సెపరేట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. అలా చేసేసి దాన్ని ఒక కాటన్ క్లాత్లోని కట్టేయాలండి. కట్టేసి జాలి బుట్ట ఉంటుంది కదండి, వడకట్టుకునే బుట్ట, అందులో పెట్టేసుకొని అడుగున ఒక గిన్నె పెట్టి పైన ఏదైతే బూడిద గుమ్మడికాయ ముద్దని గుడ్డలో కట్టుకున్నామో దాని మీద బరువు పెట్టాలండి. అప్పుడు అందులో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అలా ఒక నైట్ అంతా ఉంచాలి. ఇది నైట్ అప్పుడే నానబెట్టుకున్న పప్పు, కేజీ మినప్పప్పు, దాన్ని శుభ్రం కడిగేసి పొద్దున్న గ్రైండర్లో వేసుకోవాలి. ఇగో 200 గ్రాముల పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల అల్లం, అవి కూడా శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను. 2 స్పూన్ల మెంతులు, ఇవి కూడా రాత్రి నానబెట్టేశానండి. ఇవన్నీ రాత్రిదంతా, ఈ ప్రాసెస్ అంతా రాత్రి అన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత పప్పు కడుక్కొని వెట్ గ్రైండర్లో వేసుకోవాలండి. గట్టిగా రుబ్బుకోవాలి, ఎక్కువ వాటర్ చేర్చకూడదు. మేము గారెల పప్పు అంత గట్టిగా కాదు, అలాగని ఇడ్లీ రుబ్బు అంతా పలచగా కాకుండా చక్కగా ఒడియం పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేటట్టుగా రుబ్బుకోవాలండి. ఎందుకంటే ఇది గట్టిగా లేకపోతే బూడిద గుమ్మడికాయ ఉరుగు అందులో కలిపినప్పటికీ పలచనైపోద్ది అన్నమాట. అందుకు మినపరుబ్బు గట్టిగా రుబ్బుకోవాలి. అది రుబ్బుకున్నప్పుడే నానబెట్టుకుని మెంతులు వేసేసుకోవాలండి. ఓకేనండి. ఈలోపు ఈ రుబ్బు చూడండి, చక్కగా రాత్రి అంతా మనం బరువు పెట్టి ఉంచాం కదా, రుబ్బంతా నీరంతా పోయింది. ఇప్పుడు మనం రుబ్బుకున్న రుబ్బునేమో అందులోకి మినపరుబ్బు అంతా ఈ బూడిద గుమ్మడికాయ ఉరుగులోకి తీసుకోవాలండి. ఆ రుబ్బు అంతా దాంట్లో మనం మెంతులు వేసి రుబ్బేసుకున్నాం కదా, ఇంకా మెంతులు అవసరం లేదు. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు, అల్లం కూడా మిక్సీ పట్టేసానండి. ఆ ముద్ద కూడా ఇందులో వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, మీకు తినే కారం తగినట్టుగా. ఇలా అయితే ఒక బూడిద గుమ్మడికాయకి కేజీ పప్పు, 200 గ్రాముల పచ్చిమిరపకాయలు, 100 గ్రాముల అల్లము, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర సరిపోద్ది. నేనైతే ఇలాగ పెట్టుకుంటాను. మన కొలతలు అన్నవి మన ఒక రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం మార్చుకోవాలండి. ఆ పచ్చిమిరపకాయ అల్లం ముద్ద అంతా వేసాను. ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర వేసాను. రుచికి సరిపడగా ఉప్పు వేసాను. వేసి ఈ మసాలా అదే ఈ కారము, ఈ జీలకర్ర, ఉప్పు అంతా రుబ్బుకు బాగా కలిపేటట్టు అడుగుని మన బూడిద గుమ్మడికాయ ఉరుగు ఉంది కదండి, అంతా మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి. అందుకే వెడల్పాటి తాంబూలంలో తీసుకుంటే, తాంబూలంలో అయితే బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, బేసిన్ అయినా తాంబూలం అయినా. అలా చూస్తే ఉడియం పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి. కొంచెం మినప్పప్పు ఎక్కువైనా పర్వాలేదు,
ఎందుకంటే మినపప్పు కొంచెం ఎక్కువైంది అనుకోండి, వడియాలు ఎక్కువ అవుతాయి, కొంచెం చిన్న గట్టి వస్తాయి. ఇలాగా మినప్పరుపు తక్కువ కరెక్ట్గా వేసుకుంటే వడియాలు గుళ్ళగా వచ్చి బాగుంటాయి. అదే పొట్టుపప్పు ఉందో నానబెట్టుకున్నాను, మీరు ఏ పప్పు అయినా పర్వాలేదు, నానబెట్టుకున్నా ఏం కాదు. చక్కగా మేడ మీద తీసుకెళ్ళి వడియాలన్నీ పెట్టేశానండి. ఈజీగా అయిపోతాయి. ఇది మహా అయితే పెట్టడానికి ఒక పావు గంట కన్నా పట్టదు, ఎందుకంటే పెద్ద పెద్ద ముద్దల్లా పెడతాం కదా, తొందరగానే పెట్టేయవచ్చు. అంత అంత దలసగా ఉంటాయి. ఎండిపోయిన తర్వాత చాలా పలచన అయిపోతాయండి, అందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి. ముద్ద మాత్రం గట్టిగా రుబ్బుకోవాలి. పలచగా రుబ్బేసుకుంటే ఈ బూడిద గుమ్మడి ఉరుగు కలిపేటప్పటికి ఇంకా పలచగా అయిపోయి అప్పడాల్లా అయిపోతాయి. చూసారా, ఇలా 2 రోజులు ఎండబెట్టానండి నేను. ఈ ఎండలకి 2 రోజులు ఎండితే అలా రెడీ అయ్యేవి. 2 రోజులు ఎండిపోయిన తర్వాత కవర్ మీద పెట్టుకున్నాం కదండి, మనం ఏం వలక్కలేకుండా అన్నీ బయటికి ఊడిపోతాయి. దాన్ని మళ్ళీ పళ్ళెంలో తీసుకొని ఒక రోజంతా ఎండబెట్టుకున్నానండి. అప్పుడు ఎండపోయిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చండి. మీకైతే ఇప్పుడు వేయించి చూపిస్తున్నాను చూడండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం కాగిపోద్ది కదండి, అప్పుడు మంటను తగ్గించుకొని కొంచెం వడియాలు వేయించుకుంటే చాలా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉండే బూడిగుమ్మడిగా వడియాలు రెడీ అండి. ఇదేనండి నా వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.